హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సౌజీస్ హోమ్ కిచెన్. ఈరోజు మనం ప్రిపేర్ చేయబోతున్న రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ మటన్ ఫ్రై. దీనికోసం మనం ఇక్కడ ఒక ½ కిలో మటన్ని తీసుకోవాలి. శుభ్రంగా నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ని తీసుకోండి. అందులోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ని యాడ్ చేసేసుకొని ఇలా చిన్న పీసెస్గా కట్ చేయించుకోవాలన్నమాట మటన్ని. అప్పుడే మనకి త్వరగా ఈజీగా కుక్ అవుతుంది. సో ఇందులోకి మనం ఒక ½ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం అండ్ అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసేసి ఇవన్నీ మంచిగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి మనం ఇలా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. మొత్తం మంచిగా కలిసేలాగా మిక్స్ చేసేసుకొని ఇలా కుక్కర్ లిడ్ పెట్టేసి ఒక 6 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టొద్దని మీడియం ఫ్లేమ్లో ఇలా 6 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు ప్రెషర్ అంతా పోయిన తర్వాత మనం కుక్కర్ మూత తీసి చూద్దాము. చూసారు కదా మటన్ మనకి ఎలా మంచిగా సాఫ్ట్గా కుక్ అయిందో. ఇక్కడ ఒక పీస్ని తీసుకొని చెక్ చేసి చూద్దాం. చూడండి, ఇప్పుడు ఈ పీస్ని ఇలా కట్ చేసి చూస్తే ఎంత సింపుల్గా కట్ అయిందో చూసారా. సో మటన్ మనకి మంచిగా కుక్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు స్టవ్ పైన వేరే ఒక కడాయి పెట్టుకొని మందంగా ఉండే ఒక కడాయిని పెట్టుకోండి. అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేయండి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక గుప్పెడి జీడిపప్పు పలుకులను కూడా తీసుకొని వీటిని ఇలా మనం మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మనకి మటన్ ఫ్రైలో అక్కడక్కడ జీడిపప్పు పలుకులు తగులుతూ ఉంటే బాగుంటుంది. సో అందుకనే నేను యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే యాడ్ చేయండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసి వేరొక బౌల్లో పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి 1 ఇంచు చెక్క, ఒక 5 లవంగాలు, 3 ఇలాచీని కూడా యాడ్ చేసేసి ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ఒక 2 పెద్ద ఆనియన్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసేసుకోండి. ఇది ఆనియన్ యాడ్ చేశాక ఇలా ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఆనియన్ మనకి ఈజీగా త్వరగా కుక్ అవ్వాలంటే ఇందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకుంటే ఆనియన్స్ మనకి త్వరగా కుక్ అయిపోతాయి అన్నమాట. సో నేను ఇక్కడ ఇందులోకి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేసేసి ఈ ఆనియన్ సాల్ట్ అంతా మంచిగా కలిసేలాగా ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. మనకి ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. అప్పుడే మన కర్రీకి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. సో ఇలా మంచిగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇందులోకి ఒక ½ టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. పసుపు కూడా యాడ్ చేసేసి ఇదంతా మంచిగా కలిసేలాగా ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం పుదీనాని కూడా యాడ్ చేసేసుకొని ఇదంతా మంచిగా కలిసేలాగా ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం అనమాట. సో ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ని వాటర్తో సహా యాడ్ చేసేసుకోవాలి. సో ఇక్కడ మటన్ని యాడ్ చేసేసుకొని ఇలా మనం ఒకసారి దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన మనం మూత పెట్టకుండా హై ఫ్లేమ్లో ఉంచేసి మనం దీన్ని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసి ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం కుక్ చేసుకోవాలన్నమాట. ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాము. చూసారు కదా మటన్ మనకి ఇలా మంచిగా కుక్ అవుతూ ఉంది. సో ఇందులోకి వాటర్ అంతా కూడా చూసారా ఇలా ½ వరకు ఇంకిపోయాయి. సో మనం మంటని హై ఫ్లేమ్లో ఉంచి అలాగే మనం దగ్గరుండి ఇలా మధ్యలో మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలన్నమాట. సో ఈ వాటర్ మొత్తం ఇంకిపోయాయి కదా, ఇక్కడ కొంచెం వాటర్ మాత్రమే ఉన్నాయి. సో ఇప్పుడు మంటని మనం మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకోవాలి, లేదంటే అడుగంటుకునే ఛాన్స్ ఉంటుంది. సో మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. సో ఇలా ఒకసారి మిక్స్ చేసుకుంటూ మనం దీన్ని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం ధనియా పౌడర్ని 1 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. అలాగే గరం మసాలాని కూడా ½ టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర మటన్ మసాలా అవైలబుల్ ఉంటే అది కూడా యాడ్ చేసేసుకొని ఇదంతా మంచిగా కలిసేలాగా ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇది మిక్స్ చేయడం కూడా కొంచెం మెల్లిగా మిక్స్ చేసుకోండి, లేదంటే పీసెస్ అన్నీ చిదురైపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా మంచిగా మనం మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకుని అలాగే ఒక 2 పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడవుగా స్లిట్ చేసుకొని యాడ్ చేసేసుకోండి. ఇది కూడా మంచిగా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాము. చూసారా మనకి ఇక్కడ మటన్లో నుంచి ఆయిల్ ఎలా సపరేట్ అయిపోయిందో. సో మనకి మటన్ ఫ్రై రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇందులోకి మనం ఫైనల్గా కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని ఇదంతా మంచిగా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. మనకి మటన్ ఫ్రై రైస్లోకైనా బాగుంటుంది, అలాగే చపాతీలోకైనా బాగుంటుంది. ఈ మటన్ ఫ్రై మనకి చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుందండి. సో ఇది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఫైనల్గా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పును కూడా యాడ్ చేసేసుకొని ఇదంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోండి. అంతే, ఎంతో సింపుల్ అయిన టేస్టీ మటన్ ఫ్రై రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.